అందరికీ నమస్తే. తెలంగాణకు ఒక కొత్త ఇన్ఛార్జ్ సీఎం రాబోతున్నాడేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణలో కాదు దేశంలోనే ఉంటలేడు. ఎన్ని రోజులు తెలుసా? 25 డేస్. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాళ్ళ సొంత రాష్ట్రాన్ని లేకపోతే దేశాన్ని దాటి 25 డేస్ లేడు హిస్టరీలో. మొత్తం అన్ని రాష్ట్రాలు మొత్తం అంతా కలిపి 25 రోజులు ఆయన 3-4 దేశాలు పోతున్నాడు అంట. దేనికోసం అంటే పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నాడు. అసలు మరి ఇన్ఛార్జ్ 25 రోజులు పోతే ఇక్కడ ఏమవుతుంది? మొదలే ఆగమాగం వ్యవహారం. ఇడేం సెట్ కాలేదు, ఇడేం చక్కగా లేదు. మరి 25 డేస్ పోతే ఇక్కడ ఉండాలిగా ఎవరు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎవరు ప్రకటిస్తారని చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? గతంలో రెండ్రి నేను చెప్తా అన్ని విషయాలు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద వ్యవహారం ఇది, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఇన్ఛార్జ్ సీఎంను తప్పనిసరిగా ప్రకటించాలన్నా అంటే అది బాధ్యత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మరి 25 రోజులు లేకపోతే ఒక ముఖ్యమంత్రి అనే మనిషి 25 రోజులు లేకపోతే ఖచ్చితంగా ఎవరో ఇన్ఛార్జ్ ఉండాలి కదా గవర్నమెంట్లో. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలకు, తర్వాత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరు లేకపోతే దిక్కు దివాళ లేకుండా పోతుంది. పోయిండు వచ్చినట్టు అది వేరు. యాక్చువల్గా బిజినెస్ మ్యాన్లు తప్ప ఎవరు అన్రోలు పోరు. పెద్ద బిజినెస్ మ్యాన్లు నేను చెప్పేది కూడా పెద్ద బిజినెస్ మ్యాన్లు అంటే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వేరే దేశాలు ఎక్స్పాన్షన్ అవి చేస్తుంటారు చూడు. పెట్టుబడి ఎవరైనా వస్తారేమో మనకు తెలిసిన వాళ్ళని, అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇన్ని రోజులు పోతారు. ఈయన ముఖ్యమంత్రిగా మాత్రం ఈయన పోతుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోతాడు అప్పుడు దావోస్ అదేని పోతాడు 2 రోజులు ఉంటారు వస్తారు. ఇప్పుడు నారా లోకేషే పోతుండు. ఇక్కడ మన దగ్గర కూడా మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈయనకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు ఫ్లూయెన్సీ ఫుల్ ఉంటుంది ఇంగ్లీష్. ఇప్పుడు ఈయన పోయి ఆడ ఇంగ్లీష్ కూడా మాట్లాడేది లేదు. ఈయన పోవాల్సిన 4 దేశాలు ఏంటంటే అమెరికా, లండన్, చైనా, జర్మనీ. ఈ 4 భాషలు ఏమీ రావు కదా. జర్మనీ భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు మన సార్కి. కానీ ఈయన పోయి ఏం చేస్తాడు? అక్కడ వాళ్ళకి ఈయన ముఖ్యమంత్రి వచ్చిన ఇంపార్టెన్స్ ఉంటుందా? ఇక్కడ ప్రతినిధి పోతే చాలు కదా. ఒక ఐటీ మినిస్టర్ పోవాల్సిందే ఎంబడి. ఇంకా ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు పోతారంట, ఇంకా కొంతమంది ఆఫీసర్స్ కూడా పోతారంట, తీసుకొని పోతారంట. అంటే మొత్తం ప్రభుత్వమే పోతుంది అనమాట అక్కడికి. ప్రభుత్వమే వేరే దేశాలకు పోతున్నప్పుడు తెలంగాణలో ఏంది? అడిగేతో లేడు. ఏం చేస్తాం? తెలంగాణ ప్రజలు అడగరు, రాహుల్ గాంధీ అడగడు. ఏందా ఎట్లా పోతున్నావు అట్లెట్లా ఇట్లెట్లా అని అడగరు. కాబట్టి పోతాడు. పోనీకి ఏముంది? జనం డబ్బులే కదా, ఏమైనా సొంత డబ్బులు పెట్టుకొని పోతే అదయ్యేది. ఇప్పుడు ఈ లెక్కను చూసిన తర్వాత ఆయన ఢిల్లీ టూర్లు, ఇప్పుడు ఆల్రెడీ ఓసారి లండన్, ఓసారి దావోస్ అవి అని పోయించండు. అవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ బెటర్ ఏమో అనిపిస్తుంది. కేసీఆర్ ఒక్కసారి సింగపూర్ పోయిండు. అదేదో నాకు తెలిసి ఈ అమరవీరుల స్మారకం సంబంధించిన ఆ డెవలప్మెంట్ కోసం ఏదో పోయిండు. ఎప్పుడైనా సరే ఐటీ మినిస్టర్ పోతుండే అప్పుడు, లేకపోతే వేరే మినిస్టర్లు పోతుండే. అంతేగాని ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి ఢిల్లీ పోతేనే ముఖ్యమంత్రులను ఎవరు పట్టించుకోడు. ఆ అమెరికాలో పోతే ఎవరు పట్టించుకుంటారు? మొన్ననే పోయొచ్చారు కూడా. అయితే కేసీఆరే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఎండు తిరిగిన ఉంటే ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్, ఆయన ఫామ్ హౌస్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుండే, లేకపోతే ప్రగతి భవన్లో ఉంటుండే హైదరాబాద్. అంతే. తెలంగాణ దాటిపోయేతోడు కాదు. పోయినా మళ్ళీ పొద్దుగాల తెల్లారి వస్తుండే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈయనకు భయం లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే భయం అంటే నేను ముఖ్యమంత్రిని, నేను చేయకపోతే నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, అడుగుతారు, నేను రెస్పాన్సిబుల్ పర్సన్ని, నన్ను అడుగుతారు అనే భయం అన్నా ఉండాలి. లేకపోతే ప్రేమన ఉండాలి. అరే మన తెలంగాణ, నా తెలంగాణ ప్రజలు, నేను 25 రోజులు ఫారెన్ టూర్ పోతే ఏంది అసలు ఏమవుతుంది అని అది ఉండాలి. లేకపోతే బాధ్యతనే ఉండాలి. నేను ముఖ్యమంత్రిని, నేనే రాష్ట్రంలో లేకుండా పోతే ఎట్లా 25 రోజులు? ఎందుకంటే ముఖ్యమంత్రి పోవడం వల్ల ఏమవుతుంది? ఫైల్స్, సంతకాలు, ఇంతకాలు మొత్తం ఎక్కడొక్కడ ఆగిపోతాయి. మొదలే రేవంత్ రెడ్డి గారి దగ్గర 3 ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇంకొక 4-5 కేసులు ఉన్నాయి. ఇంకొక 4-5 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఈ 3 కాదు. ఈ 3 అనేది మనకు బయట కనిపించేటివి. మరి వీటికి సంబంధించిన ఫైల్స్, సంతకాలు ఇప్పటికే మస్తు పెండింగ్ ఉన్నాయండి. రేవంత్ రెడ్డి దగ్గర చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఇంకా పెరిగిపోతాయి. ఇంకా ఆయన అప్రూవల్స్ ఉండవు, ఏముండవు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా సెట్ అయి ఉందా? అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉందనుకో, ఎవరున్నా లేకున్నా నడుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఆఫీసర్ గాయంతో కూడా పనిచేయరు. మంచిగా నిమ్మలంగా వస్తారు, నిమ్మలంగా పోతారు. వాళ్ళదే ఉన్నది. 25 రోజులు అంటే నాటే జోక్ కదా. రేపు ఎప్పుడు 17వ తారీఖు నాడు పోతాడంట. వచ్చే నెల సెప్టెంబర్ 10వ తారీఖు వస్తాడంట. ఇంకా వచ్చినాక ఎంబడే వస్తాడా? మళ్ళీ 2-3 రోజులు ఉంటుంది కదా నిద్ర గిద్ర అని.
ఇంకా నెల మొత్తం పోయినట్టే. ఒక నెల మొత్తం సీఎం అవుట్, నెల మొత్తం సీఎం ఉండడు. మరి నెల మొత్తం సీఎం లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ ఇన్నే ఉంటుండే, ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టిండ్రు. ఎవరిని? తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన్నే ఎయిర్పోర్ట్ పోవాలి, ఆయన్నే ఎదుర్కోవాలి, ఆయన్నే హోటల్ తీసుకురావాలి, హోటల్ అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయి అన్నీ, హోటల్లో ఉంచాలి, మళ్ళీ పోయేటప్పుడు ఎంబడి ఉండాలి, మళ్ళీ సెండ్ ఆఫ్ ఇవ్వాలి, బొకేలు ఇవ్వాలి, శాల్వాలు కప్పాలి, ఇవన్నీ ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్. కానీ ముఖ్యమంత్రి లేనప్పుడు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ని పెడతారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే రోషయ్య అట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా సిక్కున్నప్పుడు లేకపోతే అటు ఇటు పోయినప్పుడు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ని పెడతారు. యాక్చువల్గా సీఎం లేనప్పుడు డిప్యూటీ సీఎం ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ కూడా హైకమాండ్ డిసైడ్ చేయాలేమో బహుశా మరి. ఎందుకంటే డిప్యూటీ బట్టి విక్రమార్క మీద వాళ్ళ ఒపీనియన్ మంచిగా లేదు అనేది బయట ప్రచారం ఉంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అంతకుముందు కూడా దావోస్ పోయింది కదా రేవంత్ రెడ్డి. అప్పుడు పోయినప్పుడు నేనే నెంబర్ 2 అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీలో కూర్చొని అన్ని శాఖల మీద రివ్యూలు చేసిండు. అన్ని శాఖలు నేనే ఇన్ఛార్జ్. మరి ఇన్ఛార్జ్ బయటికి ప్రెస్కి ఏమి ఇవ్వలే ఆయన ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ అని. కానీ రేవంత్ రెడ్డి చెప్పేండేమో, ఎందుకంటే ఆయనకు నమ్మినప్పుడు ఆయన ఒక్కడే. ఆయన శ్రీధర్బాబుతో మంచిగా ఉన్నా శ్రీధర్బాబుని కూడా నమ్మడు. శ్రీధర్బాబు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ అని నమ్మరు. ఇంకా మిగతా ఎవరి మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డికి నమ్మకం ఉన్న వ్యక్తి ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంచిగా క్లైమ్ చేసుకొని నేనే నెంబర్ 2 అని ఆయన దావోస్ పోగానే మంచిగా సెక్రటరీలా కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ పెట్టడా? మరి రేవంత్ రెడ్డికి భయం కూడా ఉంటుంది. ఏమో లేనుకొని ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ని పెట్టిపోతే వచ్చే వరకు సీట్లు ఖాళీ చేసినా చేస్తారు. నడుస్తుంది కదా కాంగ్రెస్లో. ఏది అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే కాంగ్రెస్లో. మొదలే ఢిల్లీ ఎంత గుర్రు ఉంది దీని మీద. ఇవి మొదలే అన్ని పవర్స్ కట్ చేసి ఎక్కడదక్కడ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ టైంలో ఆయన ఫారెన్ టూర్ పోతున్నాడు. ఎవరైనా ఎన్టీఆర్ అనుకుంటా. ఎన్టీఆర్ అమెరికా పోయినట. ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది తెలుసా. గవర్నమెంట్ పోయిందంటే ఆయన చేతులకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గుంజుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పోయిండు. ఆయన వచ్చే లోపల మొత్తం ఆగమాగం అయింది. ఆగమాగం అయిపోయి అంత ఇంకా మళ్ళీ అయిపోయింది, దిగిపోయింది. ఆ దెబ్బతో దిగిపోయాడు. ఆయనకు హెల్త్ బాగాలేకపోతే పోయిననుకుంటా బహుశా ఎన్టీఆర్ అప్పుడు. ఇక్కడ రేవంత్ రెడ్డి 25 డేస్. మరి అంత ఇంపార్టెంట్ ఉంటే 25 డేస్ పోతాడా అంటే అసలు ఆయన ఎందుకు పోతున్నా కూడా తెలుస్తలేదు. అంతకుముందు దక్షిణ కొరియా పోయిండు, అంతకుముందు దావోస్ పోయిండు, అంతకుముందు అమెరికా పోయిండు, లండన్ పోయిండు, న్యూయార్క్ పోయిండు, ఎటేడో పోయిండు. పోనీ ఏమన్నా ప్రతిఫలం వచ్చిందా? తెలంగాణకు ఏమైనా ప్రతిఫలం వచ్చిందా? ఏమొచ్చింది తెలంగాణకు? ఈయననే పోవడం వల్ల ఏమొస్తుంది అది ఇంపార్టెంట్. ఈయననే పోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజలు చెప్తున్నారా ముఖ్యమంత్రి పోవాలి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రిని అంటాడు ఆయన. అంటే నేను గుంపు మేస్త్రిని, మిగతా వాళ్ళందరూ నేను వాళ్ళతో పని చేయించుకుంటా, నాకు రాకపోయినా సరే వాళ్ళతో చేయించుకుంటా. కానీ ప్రతిదానికి గుంపు మేస్త్రి అవసరం లేదు. తట్ట ఎత్తనికే, మన్ను ఎత్తనికే, ఇసుక ఎత్తనికే, సిమెంట్ సంచి ఎత్తనికే మేస్త్రి ఉంటారు, పనులు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. గుంపు మేస్త్రి పోయాల్సిన అవసరం లేదు. గుంపు మేస్త్రి జస్ట్ అందరిని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, పని చేసుకుంటే వాళ్ళ పనులు చేస్తారు. కానీ ఈయన మాత్రం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఈయన కూడా మళ్ళీ అవకాశం రాదు, పోయిద్దాం ఫారెన్ తిరగొద్దామని అనుకుంటున్నాడా, లేకపోతే బిజినెస్ సెట్ చేసే పనిలో ఉన్నాడా? ఏం బిజినెస్లో తెలియదు. నేను ఉన్న చర్చ చెప్తున్నా. ఏం బిజినెస్లో, అసలు బిజినెస్ల కోసం పోతున్నా ఏమేదో తెలియదు. అంతకుముందు దక్షిణ కొరియా పోయినప్పుడు చర్చ జరిగింది, అమెరికా పోయినప్పుడు చర్చ జరిగింది. అమెరికా పోయినప్పుడు వాళ్ళ అన్నతో ఒక కంపెనీ పెట్టించారు. వాళ్ళ కంపెనీ లేదు, ఆడ ఉన్న ఒక పెద్ద కంపెనీకి ఈయన ఒక కంపెనీ పెట్టించి వాళ్ళకి అటాచ్ చేసిండు. అది ఉండే గ్రీన్ సంథింగ్ ఏదో కంపెనీ ఉండే. అది ఇక్కడ స్టార్ట్ కాలే కానీ వాళ్ళ అన్న అమెరికాలో ఆ కంపెనీతో పార్ట్నర్ అయిపోయాడు. దక్షిణ కొరియా పోయినప్పుడు హుండాయ్ వాళ్ళతో మీటింగ్ అయిందండి, ఇది ప్రైవేట్ మీటింగ్. హుండాయ్ అది ఏమైందో తెలియదు. మరి హుండాయ్ వల్ల ఇక్కడ ఏమొచ్చిందో తర్వాత తెలుస్తుంది అదంతా. మరి ఇప్పుడు ఇన్ని దేశాలు పోయి ఏం చేద్దాం అనుకుంటున్నా అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే అమెరికాలోనే ఐటీ పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఆ నుంచి వీరికి తీసుకొచ్చే కంపెనీ కూడా ఏం లేవు. అమెరికాలోనే ఐటీ జాబ్సే పోతున్నాయి చాలామందికి, ఆడనే కింద మీద ఉంది. ఇంకా మిగతా దగ్గర కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఈయన పోయే మీటింగ్లోకి రారు. అన్నీ వాళ్ళు ఎవరో డైరెక్టర్ నిజాన్ని కూడా ఈయన పోతారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పోతారు, ఇక్కడ నుంచి ఆఫీసర్లు పోతారు, ఎవరో పోతారు మినిస్టర్లు. అక్కడ పార్టిసిపేట్ చేసి వీళ్ళని కలిసేది ఎవరు తెలుసా? ఆ కంపెనీలో ఓనర్లు వచ్చి కలవరు, ఆ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు వస్తారు. ఆ కంపెనీలో ఉద్యోగులు వచ్చినప్పుడు ఇక్కడ మనోళ్ళు ఒక మినిస్టరు, ఇక్కడ ఆఫీసర్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం స్కీమ్ ఉంది, ఏం చెప్పగలుగుతుంది, ఒక కంపెనీ వస్తే ఏమి ఇస్తారు, గవర్నమెంట్ ఏం చేయగలదు, వాళ్ళకు ల్యాండ్ ఇస్తుందా, నీళ్ళు ఇస్తారా, ఫ్రీగా కరెంట్ ఇస్తారా, ఇంకేమని ఇస్తారా, అది చెప్పగలిగితే చాలు. కానీ ఈ 2.5 years 32 months తర్వాత ఆయన దావోస్ పోయినప్పుడు ర్యాలీలు వచ్చినాయి, అవన్నీ జరిగినాయి, మనం అవన్నీ చూసినాం. ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీలు, అవి ర్యాలీయే మిగిలింది తప్ప ఏం రాలేదు.
వస్తే కనిపిస్తాయి కదా, అదేం దాచుకునేది కాదు, దాచిపెట్టేది కాదు, భూమిలో లోపలికి పోయేది కాదు. మనకు కనిపిస్తాయి, గవర్నమెంట్ కూడా ఆడాబిడి చేస్తుంది. ఇప్పుడు మొన్ననే ఈడ ఫ్యూచర్ సిటీలో పెట్టారు. ఫ్యూచర్ సిటీలో వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు. ఏడుపోయింది ఆ కంపెనీలు? 5 లక్షల కోట్ల కంపెనీలు పెట్టుబడులు వచ్చినాయి. ఏడుంది అది? 5 రూపాయలని వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఛార్జ్ మినిస్టర్ను పెడితే ఎవరు పెడతారు? ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా 25 రోజులు అయితే మాత్రం తెలంగాణ బతుకు ఆగమవుతుంది. కాబట్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ పెడితే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.